శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో ధనుసు రాశి వారు సెప్టెంబర్ నెల 18వ తేదీ పౌర్ణమి. కాస్త మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచించడమైనది. అలాగే ఈ నెలలో ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. ఆ ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. ఆ దేవతలు ఇంటికి వచ్చి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు. అయితే ఈ రోజుల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు చేసే పనులు ఏ విధంగా చేసుకుంటే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది, ఏ ఇద్దరు దేవతలు మీ ఇంట్లో అడుగుపెట్టి అనుగ్రహం ఇవ్వబోతున్నారు, వారు ఏ సంకేతం ఇవ్వబోతున్నారు అనే ప్రశ్నలకు సమాధానంతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ రాశి వారి వ్యక్తిత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఎక్కువ శాతం వాళ్ళు మనసుతో ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడు కూడా అవతలి వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటారు. అదే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే వాళ్ళ సంతోషమే వీళ్ళ సంతోషంగా భావిస్తుంటారు. అలాగే వాళ్ళు దానికోసం ఏదైనా చేస్తారు. వాళ్ళకి కష్టమైనా సరే, దాంట్లో వాళ్ళకి నష్టమైనా సరే, అవతలి వాళ్లకు మంచి జరుగుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆ పని చెయ్యకుండా ఉండరు. ఎదుటి వారికి సాయం చేయడంలో ముందుంటారు. ఎదుటి వారిని ఎక్కువగా సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తుంటారు. చాలాసార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తుంది. ఈ విషయాన్ని ఈ రాశి వారు గమనించవలసి ఉంటుంది. అలాగే ఎక్కువ శాతం మీరు మనసులో మాటను వేరే వారికి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, జంకుతూ ఉంటారు. ఎవరికి కూడా మీ మనసులో బాధను చెప్పరు. ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరు దాచుకొని బాధపడతారు. ఎక్కువగా మీరు నేరుగా ఆ భగవంతుడి దగ్గరే మీ బాధను విన్నవించుకుంటారు. మీ మనసులో మాటను చెప్పుకుంటారు. ఇదే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఒక రకంగా ఇది మంచి పద్ధతి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరి దగ్గర మన బాధను చెప్పుకోవాలో వారికి మీరు బాధను చెప్పుకుంటారు. అందుకే మీపై ఎప్పుడు ఆయన అనుగ్రహం చూపించబోతున్నారు. అందుకే ఈ నెలలో మీకు అనుగ్రహం ఇవ్వబోతున్నారు. ఇక రాబోయే సమయంలో మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే స్వయాన మీ చేతులతో మీరు చేస్తున్న పనులు చెడగొట్టుకున్న వారు అవుతారన్నమాట. ఇక దీంతో పాటు రాబోయే రోజుల్లో 3 నుంచి 4 రోజుల్లో చాలా మంచి శుభవార్త అనేది రాబోతోంది. ఆ వార్తను మీరు కలలో కూడా ఊహించరు. అంత మంచి సంతోషాన్ని కలిగించే న్యూస్ అయితే రాబోతోంది. కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా. కాబట్టి శుభవార్తతో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది. అదేంటంటే మీకు శత్రువైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యే సమయం ఇది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎత్తుకు పై ఎత్తు వేయడానికి సిద్ధంగా ఉండాలి. అయితే మీ శత్రువులు ఏదో ఒక విధంగా మీకు నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరు ఈ రాబోయే టైంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీకు తెలిసిన వ్యక్తితో అయినా, లేదంటే బంధువులతో అయినా, ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా, లేదా అనుభవజ్ఞులతోనైనా ముందుగా మీ ఆలోచనలు అనేవి వారితో చెప్పి చర్చించవలసి ఉంటుంది. ఎందుకంటే మీ ప్రతి పనికి ఆటంకం తీసుకురావడానికి మీ శత్రువులు అనే వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఇక రాబోయే టైంలో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానిని ఆపేయండి. ఆ ఆలోచనలు పూర్తిగా మీరు కొంతకాలం ఆపేసేయండి. ఎందుకంటే ఈ సమయంలో అటువంటి ఆలోచనలు మీరు చేయడం కరెక్ట్ కాదు. సక్సెస్ రాదు, కలిసి రాదు. సూచనలు పాటించాలి. దాంతోపాటు ఎంత మిత్రులైనా సరే, ఎంత బంధువైనా సరే, దగ్గర వాళ్ళైనా సరే డబ్బు అనేది అప్పుగా తీసుకోకండి. అలాగే వాళ్ళు అప్పుగా మిమ్మల్ని అడిగినా కూడా మీరు డబ్బులు వాళ్ళకి ఇవ్వకండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు మీ చేతుల మీదుగా డబ్బులు ఇచ్చినా, అలాగే మీరు డబ్బులు తీసుకున్నా అది మీకు అస్సలు కలిసి రాదు. కాబట్టి ఈ సమయంలో లావాదేవీలో మీరు ఎక్కువ తొందరపడకుండా ఉండటం మంచిది. ఇక దాంతో పాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ముందుగా ప్రశాంతంగా మాట్లాడండి. ఆవేశపడుతూ కోపాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడారంటే చాలా సమస్యల్లో కూడా పడే అవకాశం ఉంది. భవిష్యత్తులో చాలా సమస్యలకు దారితీస్తుంది. అలాగే ఎక్కడన్నా గొడవలు జరుగుతున్నా అది మీ ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, మీ బంధువుల మధ్యన కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఇటువంటి గొడవల్లో మీరు కలగజేసుకోవడం మాత్రం మంచిది కాదు. ఎంత తక్కువగా మీరు ఇన్వాల్వ్ అయితే అంత మంచిది. ఒకవేళ తప్పించుకోలేని పరిస్థితి అయితే మీరు ఉండండి. గొడవలు పడండి, గొడవలు చూడండి, వినండి. కానీ మీ సలహాలు మాత్రం ఇవ్వకండి.
ఇక మీకు రాబోతున్న అతిపెద్ద శుభవార్త ఏదైతే ఉందో, మీరు ఇప్పటిదాకా అనుకున్న పనులు మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఏవైనా నూతన వస్తువులు లేదా గృహోపకరణాలు కొనాలి అంటే ఇది అనుకూలమైన సమయం. అలాగే గతంలోకి తీసుకున్న రుణాలు తీర్చడానికి ఇప్పుడు సమయం అనుకూలిస్తుంది. అలాగే మీకు రావాల్సిన ధనం ఏవైతే మొండి బకాయిలు ఉన్నాయో అవి వసూలు చేసే అవకాశం ఏర్పడుతుంది. డబ్బులు మీ చేతికి అందే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు, బంధువుల్లో సమస్యలు, కోర్టుకి సంబంధించిన సమస్యలు, ఇలాంటివన్నీ సమస్యలు తగ్గుతాయి. ఏ సమస్య మీద మీరు పాజిటివ్గా సమాధానం రావాలని కోరుకుంటున్నారో అలాగే పాజిటివ్గా మీకు రిజల్ట్ ఉంటుంది. ఏ విషయంలో అయినా మీదే గెలుపు అవుతుంది. ఎందుకంటే న్యాయం మీ వైపు ఉంది కాబట్టి. ఇక దానికి తోడు ఈ సమయంలో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ప్రయాణంలో కూడా మీరు మంచిగా ఎటువంటి గొడవలకి తావు లేకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మీ ప్రణాళికని బట్టే మీ ప్రయాణం విజయవంతం అవుతుంది. ఎక్కువ శాతం మీ మైండ్ అనేది ప్రశాంతంగా ఉంచుకోండి. మీ కులదైవం కావచ్చు, మీకు ఇష్టమైన దైవం కావచ్చు, ఎవరో ఒకరు మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ నెల అంతా కూడా మీకు వీలైతే తప్పకుండా ప్రతినిత్యం దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోండి. లేదు కుదరలేదు అన్న పక్షంలో కనీసం ఆ దైవం పేరునైనా స్మరిస్తూ ఉండండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక దీంతో పాటు మీ ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు అరుగుదలకి సంబంధించిన సమస్యలు ఎదురు కావచ్చు. గ్యాస్ వల్ల ఇబ్బంది పడవచ్చు. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవటం చాలా అవసరం. ఎక్కువగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. కాస్త శ్రద్ధ వహించండి. మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే వాటర్ని ఎక్కువ శాతం తాగండి. ఇక మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరంటే శివ పార్వతి. శివుడు ఎక్కడుంటే పార్వతీదేవి అక్కడ ఉంటుంది. పార్వతీదేవి ఎక్కడైతే ఉంటారో శివుడు అక్కడే ఉంటారు. అన్నపూర్ణాదేవిని పార్వతీదేవికి మారు రూపం. ఒకేసారి ఇద్దరు దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే మనం ప్రతిరోజు కూడా ఆహారం కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు. అలాగే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా మీ వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా నైట్ టైం పడుకునేటప్పుడు మీ కిచెన్ అంతా శుభ్రం చేసేసుకొని నార్త్ సైడ్ చక్కగా ఒక నెయ్యితో దీపం వెలిగించాలి. మీ కిచెన్లో ఎక్కడైతే ఉత్తర దిశ ఉంటుందో అక్కడ గోధుమ పిండితో నెయ్యి దీపం వెలిగించండి. అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ ఈ నెయ్యి దీపాన్ని వెలిగించాలి. వెలిగించిన తర్వాత మీరు పడుకోండి. మరుసటి రోజు ఉదయాన్నే కొండెక్కిన ఆ దీపాన్ని తీసేసి గోధుమ పిండి దీపాన్ని తీసి ఆవుకి కానీ కుక్కకి కానీ తినిపించండి. నిత్యం మీ మీద అన్నపూర్ణాదేవి కటాక్షం అనేది ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ధనుస్సు రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ నెల అంతా అన్నపూర్ణాదేవి కటాక్షం కోసం ఆమె పేరు నిత్యం పారాయణం చేయడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఆకలి బాధలు దరిచేరవు. సోమవారం శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేసుకోండి. మీకు వీలైతే అభిషేకం చేయించుకోండి. ఇలా చేయటం వల్ల మీ కుటుంబంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే అన్నపూర్ణాదేవి ఆలయంలో అన్నదానం చేయించండి. అలాగే ఆవులు గడ్డిని తినిపించండి. సో చూసారు కదండి, ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నెల 18వ తారీఖులో వినబోయే శుభవార్త మీ ఇంటికి రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరు, అలాగే ఈ 2 రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.